యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. తీర్థయాత్రలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భగవద్ బంధువులందరికీ కూడా శనిత్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అందరికీ శుభాకాంక్షలు, శనైశ్వరుని యొక్క శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రతిరోజు కూడా మాకు ఎన్నో మెయిల్స్ కావచ్చు, వివిధ రకాల మాధ్యమాలలో మాకు మెసేజ్ల రూపంలో వస్తూ ఉంటాయి. అయ్యా, మాకు శనికి సంబంధించి ఏలిన నాటి శని నడుస్తుంది, అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది, అష్టమ సప్తమ స్థానాలలో శని నడుస్తూ ఉందట, దాని ద్వారా మాకు ఏం పీడలు కలుగుతాయి అని చెప్పేసి ఎన్నో రకాల మెసేజ్లు వస్తూ ఉంటాయి, ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. అయితే శని గురించి అందరూ బాగా భయపడుతూ ఉంటారు. శని అనగానే అదేదో పెద్ద భూతంలాగా భావన చేస్తూ ఉంటారు. శని అనగానే భయకంపితులైపోతారు. అబ్బో శని ఉన్నదట. ఇంకా సాధారణంలో లోకం ఏం చేస్తారు, సాధారణంగా వాడుతూ ఉంటారు. ఎవరైనా ఏమైనా కటువుగా మాట్లాడినట్టయితే, లేదు ఎవరైనా క్రూరుడు కొద్దిగా వచ్చినట్టయితే, అవి వాడు శని వస్తున్నాడురా, అవి మళ్ళా శని వచ్చినాడురా అని చెప్పేసి అంతగా మనం నిందించాల్సినటువంటి అవసరం లేదు. సాధారణంగా ఇప్పుడు మనకు మట్టిలో ముడి బంగారం దొరుకుతుంది, రా బంగారం దొరుకుతుంది కదా. రా బంగారాన్ని మనము ఇది బంగారం కదా మీరు మెడలో వేసుకోండి అని చెప్పేసి వానికి ఒక త్రాడుకు కట్టి దాన్ని మెడలో వేసుకుంటా అంటే వాడు ఆ థ్రెడ్కు కట్టుకొని వాడు మెడలో వేసుకుంటాడా? వేసుకోడు. వాడు ఏం చేస్తాడు, దాన్ని అంతా కూడా మంచి పుటం పెట్టించి దాన్ని మేలిమైనటువంటి బంగారంగా రూపాంతరం చెందించి దాన్ని ఒక ఆభరణంగా వేసుకొని వాడు మెడలో వేసుకుంటాడు. మలినమైనటువంటి మకిలి పట్టినటువంటి మన జీవితాలు ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైతే మన జీవితం సైడ్ ట్రాక్ పడుతూ ఉందో అప్పుడు మన జీవితానికి సంబంధించిన ట్రాక్ను సరిదిద్దేటువంటి క్రమంలో శని ప్రవేశం చేస్తాడు. శనైశ్చరుడు యముడు ఇద్దరు కూడా అన్నదమ్ములు, సూర్యుని యొక్క కుమారులు. మనకు శని ఇహమందు అంటే ఈ జన్మలో, యముడు పరము యందు అంటే మనం చనిపోయిన తర్వాత మనం ఏదైతే అధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నామో ఆచరించినామో దాన్ని సరిచేయటానికే ఉన్నటువంటి ధర్మప్రభువులు ఇద్దరు కూడా నిజంగా. మన జీవితం ఎప్పుడైతే ట్రాక్ తప్పుతుంది, వీడు బ్యాలెన్స్ తప్పుతున్నాడు, వీడు వాని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు అనేటువంటి సందర్భం మనకు దశాంతర్దశలలో మన జీవితంలో ఏ సంవత్సరాల్లో మనకు వస్తుందో అటువంటి సమయాలు, గడ్డు పరిస్థితులు మనకు ఉత్పన్నమవుతాయో ఆ సమయంలో శని ప్రవేశం చేస్తాడు. శని ప్రవేశం చేస్తే మనం పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని కొంతమంది ఏం చేస్తారంటే కమర్షియలైజ్ చేస్తారు. ఇక ఏది వీనికి శని ఉంది, ఏం చేయాలి, వీని దగ్గర 50,000 1,00,000 కార్యక్రమాలు చెప్పేసేయాలి, తద్వారా వాళ్ళ దగ్గర డబ్బు దండుకోవాలి. ఇదంతా సరైనటువంటి పద్ధతి కాదు. ఏం చేయాలి శని? ఇప్పుడు మన పరిభాషలో మనము బండి రైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. మనం ట్రిపుల్ రైడింగ్ కాదు, మనం మందు తాగి బండి నడుపుతలేము, మన దగ్గర లైసెన్సు బండి కాయిదాలు అన్నీ ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసు ఉంటాడు. ట్రాఫిక్ పోలీసు మనల్ని పట్టుకొని ఏం చేస్తాడు, ఏమీ చేయడు. మన దగ్గర కాయిదాలు ఉన్నాయి, ట్రిపుల్ రైడింగ్ కాదు, స్పీడ్ రైడింగ్ చేస్తలేము, మనం ఏం మద్యం తాగిలేము. అటువంటిప్పుడు మనల్ని ట్రాఫిక్ పోలీసు పట్టుకుంటాడా? పట్టుకోడు కదా. అట్నే 7.5 అయినప్పటికీ, అర్ధాష్టమ శని అయినప్పటికీ, సప్తమ అష్టమ స్థానాలలో ఉన్నటువంటి శని అయినప్పటికీ మనం ట్రాక్ తప్పకపోతే మనల్ని ఎవ్వరూ ఏమీ అనరు. ఏ గ్రహ ప్రభావం కూడా మనల్ని ఏమీ అనదు. మనం చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏంటి? మనం మన జీవితంలో ట్రాక్ తప్పకుండా ఉండటమే. ట్రాక్ తప్పితేనే ఏలినాటి శని అప్పుడు ప్రవేశం చేస్తుంది. అంటే ఆ సందర్భాలలోనే ఏలినాటి శని ప్రవేశం చేసేటువంటి సమయాలలోనే మనకు అటువంటి దురాలోచనలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి దేవతా ఉపాసన మూలకంగా ఇవన్నీ కూడా కర్మానుసారం నడుస్తూ ఉంటాయి అని అన్నప్పుడు మరి మనం చేసేటువంటి ఉపాసన ద్వారా మనకు ఏం లాభం కలుగుతుంది? మరిగా అంటే
మనం చేసేటువంటి ఉపాసన ద్వారా ఏమవుతుంది, వర్షాన్ని స్వామివారు ఆపలేడు, మనకున్నటువంటి సమస్యలు ఎవ్వి తొలగించడు. దానికి పరిష్కార మార్గంగా ఆ వర్షానికి ఒక ఛత్రిని ఇస్తాడు. ఆ ఛత్రి సహాయంతో మనం ఆ వర్షంలో వెళ్ళిపోవచ్చు. నేను నీకు 1,00,000 రూపాయలు ఇచ్చేది ఉన్నది, నీవు వచ్చి నాతోని కఠినంగా మాట్లాడడం లేదు, నాతో దెబ్బలాడటము ఇత్యాదులు ఇట్లా కాకుండా నాకున్నటువంటి ఉపాసన శక్తితోటి, సరే మాదేవ మీరు నాకు డబ్బులు ఇవ్వాలి కదా, ఫలానా రోజు ఇవ్వండి సరిపోతుంది, సరే నేను మళ్ళా కలుస్తాను, మీరు మళ్ళా ఇస్తురు, ఇటువంటి భావనలు వాళ్ళు వ్యక్తం చేస్తారు. అది ఉపాసనకు ఉన్నటువంటి శక్తి. పరమ పవిత్రమైనటువంటి శనిత్రయోదశి. శని గురించి మనం చెప్పుకున్నాము. నిజంగా శని యముడు ఇద్దరు కూడా ధర్మప్రభువులు. వీళ్ళిద్దరూ కూడా ధర్మాన్ని రక్షించేటువంటి నిమిత్తంగానే ఉన్నారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. శని 7.5 శని ఉండటం మూలకంగా మనకు వచ్చేటువంటి కష్టాలకు ఈరోజు మనం ఏం చేస్తే బాగుంటుంది. ఈ తీర్థయాత్ర వీక్షకులు ఎవరైతే ఉన్నారో మా భగవద్ బంధువులందరికీ మీరు చాలా శ్రద్ధతోటి వినండి. మీకు ఎవరు కూడా ఇంత గొప్ప సూచనలు చేయరు. శనికి నేను ఎన్నో రకాలైనటువంటి శనికి సంబంధమైనటువంటి గ్రంథాలను చదివి ఉన్నాను. తాంత్రికమైనటువంటి ఉపాసనలు ఎట్లా చేస్తే శనికి సంబంధించినటువంటి దోషాలు పోతాయో బాగా చూస్తూ ఉన్నాను. నేను తద్వారా పొందినటువంటి ఫలితాలు పొందినటువంటి వారి ద్వారా నేను వింటూ ఉన్నాను. ఈరోజు అందరూ మంచిగా శనికి ఎవరు చేస్తే బాగుంటుంది, కర్కాటక రాశి జాతకులు, సింహరాశి జాతకులు, వృశ్చిక రాశి జాతకులు, మకరము, కుంభము, మీన రాశి జాతకులు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నేను చెప్పినటువంటి రాశుల వాళ్ళందరూ కూడా శనిపీడితులే, శనేశ్వరుని యొక్క బాధితులే. దీనిలో ఏలిన నాటి శని మకర, కుంభ, మీన రాశి జాతకులను పీడిస్తూ ఉన్నది. నిజంగా బాగా కష్టాలున్నాయి, దానిలో ఎటువంటి సందేహం లేదు. దానికి ఎన్నో రకమైనటువంటి ఉపాసనా మార్గాలు మనకు శాస్త్రాలు సూచించినాయి. దేనికి మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరము లేదు. ప్రతి రోగానికి కూడా ఔషధం ఉంటుంది. ఔషధము లేనటువంటి రోగము ఉండదు. ఔషధము లేని రోగము ఉన్నది అంటే వాడు ఔషధాన్ని కనుక్కొనలేదు అని అర్థము. అట్లా మనం ఎంతటి బాధలో ఉన్నప్పటికీ కూడా ఏ గ్రహము మనల్ని బాధిస్తుంది, ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఉపాసన చేసుకుంటే సరిపోతుంది. ఆ గ్రహానికి నచ్చినటువంటి రీతిలో మనం మెదులితే సరిపోతుంది. ఈ శనికి ఈరోజు మీరు ఏం చేయాలి, మంచిగా శుభ్రంగా ప్రొద్దున్నే ఉదయాత్పూర్వమే నిద్ర లేవండి, చక్కగా సూర్యునికి నమస్కారం చేసుకోండి, మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి. నవగ్రహాలు ఉంటాయి కదా, దానిలో చక్కగా శనైశ్వరుని దగ్గరికి వెళ్ళండి, తైలాభిషేకం చేసుకోండి సరిపోతుంది. ఇది సాధారణంగా అందరూ చేస్తూ ఉంటారు. తైలాభిషేకం చేసుకొని శనికింత అష్టోత్తరం చేసుకొని మనకు నీలిరంగు పుష్పాలు దొరుకుతాయి. ఆ నీలిరంగు పుష్పాలతోని స్వామివారిని అర్చన చేయటము, నువ్వుల నూనెతోటి అభిషేకం చేసుకోవడము, స్వామివారికి నల్లటి నీలిరంగు వస్త్రాలు సమర్పణ చేయటము, పూజ చేసినటువంటి బ్రాహ్మణికి నువ్వులు దానంగా ఇవ్వటము, ఇనుమును దానంగా ఇవ్వటము, గింజలు ఉన్నటువంటి పత్తిని దానంగా ఇవ్వటము, బెల్లము దానంగా ఇవ్వటము ఇత్యాదులు చేస్తే సరిపోతుంది. ఇట్లా రిపీట్ అగైన్ అండ్ అగైన్ మనం చేస్తూ ఉండాలి. ప్రతి శనివారం చేస్తూ ఉండాలి. ఇది ప్రతి శనివారం మీరు అభిషేకం చేసుకోకుండా ఒక 100 ml నూనె తీసుకొని వెళ్ళి, నువ్వుల నూనె తీసుకొని వెళ్ళి శనికి తైలాభిషేకాన్ని మీరే చేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని, ఆ దేవాలయ ప్రధానమూర్తికి నమస్కారం చేసుకొని తీర్థప్రసాదం సేవన చేసి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, శనికి సంబంధించినటువంటి అనుగ్రహాన్ని మనం ఇంకా ఎట్లా పొందుతాము అనేటువంటి సంశయం వచ్చినప్పుడు మనకు దొడ్డు ఉప్పు దొరుకుతుంది. మీరు ఒక 7 శనివారాలను నియమంగా పెట్టుకోండి. ఆ 7 శనివారాలలో ఒక్కొక్క శనివారం ఒక్కొక్క ద్రవ్యంతో శనికి అభిషేకం చేస్తూ ఉండండి. శుక్రవారం రోజు రాత్రికి ఏం చేయాలి, దొడ్డు ఉప్పును నీళ్ళల్లో నానబెట్టుకోండి. శనివారం ఉదయం చక్కగా దేవాలయానికి వెళ్ళండి, మీరు ప్రదక్షిణాలు చేసుకోండి. ఆ శనికి ఈ ఉప్పు నీళ్ళతోటి స్వామివారికి అభిషేకం చేయండి. మళ్ళా
శుద్ధమైనటువంటి జలంతో స్వామివారికి అభిషేకం చేసి మళ్ళా వెళ్ళండి. రెండవ శనివారము ఆవు నెయ్యితో అభిషేకం చేయండి. మళ్ళీ ఆ విధంగానే ఒక 100 ml ఆవు నెయ్యి తీసుకొని వెళ్ళటము, స్వామివారికి సమర్పణ చేయటము, తర్వాత శుద్ధమైనటువంటి జలంతో స్వామివారిని అభిషేకం చేయడము, ఇంత నువ్వులు దానం చేయడము, వెళ్ళడము. మొదటి వారము దొడ్డు ఉప్పు నీళ్ళు, రెండవ వారము ఆవు నెయ్యి, మూడవ వారము ఆవ నూనె, అది కూడా ఒక 100 ml తీసుకొని స్వామివారికి అభిషేకం చేస్తే సరిపోతుంది. దాని తర్వాత ఆముదము దొరుకుతుంది మనకు, ఆముదంతో కూడా స్వామివారికి అభిషేకం చేయాలి. ఐదవ వారం వచ్చేసి ఈ జమ్మి చెట్టు ఉంటుంది కదా, జమ్మి చెట్టుకు స్వామికి అవినాభమైనటువంటి సంబంధం ఉంది. స్వామివారి యొక్క వృక్షాలలో జమ్మి చెట్టు ఒకటి. ఆ జమ్మి చెట్టు అనురాధ నక్షత్రం రోజు శనివారం వచ్చినట్టయితే ఆకులు తీసుకొని వచ్చి నీళ్ళల్లో కలుపుకొని స్వామివారికి అభిషేకం చేస్తే ఇంకా మంచిది. ఇప్పుడు ఏప్రిల్ 11వ తారీఖు ఏమో అనుకుంటున్నాను, శనివారము అనురాధ నక్షత్రంతో వస్తుంది. అనురాధ నక్షత్రంతో వచ్చేటువంటి శనివారము చాలా ప్రీతికరమైనటువంటిది శనికి. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అంటే, నేను చెప్తున్నాను అని చెప్పేసి మీరు నేను చెప్పినటువంటి మార్గాన్ని ఎంచుకోకండి. కానీ జమ్మి చెట్టు వేరును అనురాధ నక్షత్రం శనివారం వచ్చినటువంటి రోజు కొద్దిగా తీసుకొని ఆ వేరుకు ఆ శనికి సంబంధించినటువంటి మంత్రాన్ని నీలాంజన సమాభాసం రవిపుత్రం విమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం, ఈ మంత్రం సరిపోతుంది. దీని ఒక 19 సార్లు చదువుకొని మన శరీరానికి తాకుతున్నట్టు మీరు శరీరానికి ధరించితే సరిపోతుంది. ఇట్లా అని చెప్పేసి మీరు ఉన్నటువంటి వృక్ష సంపదను మొత్తం నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేసి ప్రకృతిని నాశనం చేయకండి. మనకు దగ్గరలో నర్సరీలో దొరుకుతాయి కదా, 30 రూపాయలు ఇస్తే వాళ్ళు మనకు ఒక జమ్మి మొక్కని ఇస్తాడు, ఆ వేరుని తీసుకుంటే సరిపోతుంది. ఆ ఒక్క వేరు, ఆ ఒక్క చెట్టు 30 రూపాయలు పెట్టినటువంటి చెట్టు 30 మందికి వస్తుంది. చెట్టును నిర్వీర్యం చేయకుండా అటువంటి నర్సరీలలో వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం వృక్ష జాతిని మనం కాపాడుకోవాలి కదా. అమ్మవారు ప్రకృతి అయి నమః మొదటి మాటనే అమ్మవారిది అది కదా, అందుకోసం ప్రకృతి మనం కాపాడుకోవాలి. జమ్మి చెట్టు నీళ్ళు, దాని తర్వాత నువ్వుల నూనె ఒక వారము, చివరి వారము బెల్లపు పానకాన్ని స్వామివారికి మళ్ళా శుక్రవారం రోజు రాత్రికి బెల్ల పానకం తయారు చేసుకోవడము, శనివారం పొద్దున్నే వెళ్ళి శనికి చక్కగా మంచిగా స్వామివారికి ఆ పానకంతో అభిషేకం చేసుకొని మళ్ళా శుద్ధమైనటువంటి జల్లుతో అభిషేకం చేసి స్వామివారికి నీలిరంగు పుష్పాలు సమర్పణ చేసి ఆ బ్రాహ్మణికి నువ్వులు దానం చేసి వస్తే సరిపోతుంది. ఇదొక ఉపాసనా మార్గం. ఇట్లా 7 వారాలు చేసినా సరిపోతుంది. ఇంకా మనం తీవ్రమైనటువంటి ఉపాసన ఇంకా చేయాలి. ఎన్నో రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. మనం ఆపరేషన్లకే మనము వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఔషధాలతోటే మనం రోగాన్ని తక్కువ చేసుకోవచ్చు. అట్లా చిన్న చిన్న మార్గాలతో, ఉపశమన మార్గాలతో స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం తీసుకోవచ్చు. ఏం చేస్తే బాగుంటుంది? ఒకటి నల్లటి జాకెట్ పీస్ తీసుకోండి. నిజంగా మీరు తీర్థయాత్ర వీక్షకులందరూ చాలా అదృష్టవంతులు. మీరు ఎక్కడికి వెళ్ళకండి, దయచేసి ఇది వింటే సరిపోతుంది. మీరు ఈ మార్గాన్ని అనుసరించి ఈ మార్గం ద్వారా మేము లాభాన్ని పొందినాము అని చెప్పి చిన్న మెసేజ్ ఏంటి సరిపోతుంది. ఒక చిన్న నల్లటి జాకెట్ పీస్ తీసుకోండి, దానిలో నల్ల నువ్వులు పోయండి 1 కిలో, దానిలో ఒకటి నల్లటి పోక, ఒకటి చిన్న 1 ఇంచు 2 ఇంచుల ఒక మొల, ఇంతంత బెల్లము, ఇంత దొడ్డు ఉప్పు, 1 రూపాయి బిల్ల వేసి మూట కట్టండి. మన ఇంట్లో దేవుని రూములోనే పడమటి గోడకు, దేవుని రూములో పడమటి గోడకు పీట వేసి ఆ పీట మీద ఈ మూట పెట్టండి. దానిలో ఇంత పత్తి కూడా, గింజలు ఉన్న పత్తి కూడా వేసి కట్టండి. ఏమేంటి? నల్ల నువ్వులు, 1 రూపాయి బిల్ల, నల్లటి పోక, ఒక చిన్నటి మొల, ఇంత పత్తి గింజలు, ఇవి వేసి ఇంత జమ్మి ఆకు, వీటిని వేసి బెల్లము, వీటిని వేసి మనం మూట కట్టేసినాం. దేవుని రూములో పడమటి గోడకు ఒక పీట వేసి ఆ పీట మీద మూట పెట్టినాం. ఇప్పుడు ఈ వెనుక ఉన్నది పడమటి గోడ దేవుని రూములో, నా స్థలంలో శని మూట. ఈ మూటకు వెనకాల ఒక జమ్మి కొమ్మ, ఒక మూరెడు కొమ్మ పెట్టండి. ఈ మూట నానుకొని నా వెనక జమ్మి కొమ్మ, ఆ మూట వెనక. ఈ మూట ముందు, ఇప్పుడు మనం ప్యాక్ చేసినటువంటి ఈ మూట ముందు ఆవు నెయ్యి, ఆముదము, నువ్వుల నూనె ఏది కూడా 200 ml 200 ml, పావు కిలో 100 గ్రాములు 100 గ్రాములు ఒక దిక్కు కలుపుకొని పెట్టుకోండి. ఆ మిశ్రమాన్ని రోజు ఒక స్టీల్ ప్రమిదలో
వత్తి వేసి ఆ వత్తిని పడమటిని చూస్తున్నట్టు పెట్టి, అంటే ఆ మూటను చూస్తున్నట్టు పెట్టి ఒక చెంచడు దానిలో ఇది పోసి, నీలాంజన సమాభాసం రవిపుత్రమాగ్రజం ఛాయా మార్తణ సంభూతం తమ్ నమామి శనైశ్చరం. స్వామివారి ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి. ఈ శ్లోకం ఎక్కడ దొరకాలని మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అన్ని దేవాలయాల్లో ఈ స్తోత్రము ఆ నవగ్రహాల పక్కకు ఉన్నటువంటి ఆ గోడకు లిఖింపబడే ఉంటుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. అయినా ఎన్నో మాధ్యమాలలో దొరుకుతుంది పీడిఎఫ్ల రూపంలో ఈ చిన్న శ్లోకము. దీన్ని స్వామివారి సంఖ్య 19 సార్లు చదువుకొని మరి చక్కగా దీపారాధన చేసి ఓ ఖర్జూర పండు ఇంత బెల్లమో నైవేద్యం పెట్టండి. స్వామివారికి ఇన్ని పూలు పెట్టండి. ఆ పూలు జిల్లేడు పూలో నీలిరంగు పూలో దొరికితే పెట్టండి, సంతోషము. తెల్లారి పొద్దున మళ్ళా మంచిగా లేచి స్నానం చేసి మళ్ళా నిన్నటి నిర్మాల్యంతో కవర్లో వేసుకొని మళ్ళా 19 సార్ల శ్లోకాన్ని చదువుకొని మళ్ళా నైవేద్యం పెట్టి మంచిగా చక్కగా అగరబత్తి పెట్టి ఇన్ని పూలు పెట్టి మళ్ళా దీపం పెట్టండి. ఇట్లా ఒక 41 రోజు చేయండి. 41 రోజు తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళండి. చక్కగా పారే దగ్గర నదులు ఎన్నో ఉన్నాయి కదా, పారే నీళ్ళలో ఈ మూటను విప్పండి. స్నానం చేసి ఆ మూటను తీసుకొని చక్కగా అక్కడ దాకా వెళ్ళి ఆ మూటను మొత్తం విప్పేసి ఆ పారే నీళ్ళలో కలిపేసేయండి. అక్కడ వీలైతే స్నానం చేయండి, లేదా ఇంటికి వచ్చి చక్కగా స్నానం చేసి మళ్ళా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. నవగ్రహాలను శంకరుని దర్శనం, శని ప్లస్ ఈశ్వరుడు శనేశ్వరుడు కదా, స్వామివారి దర్శనం చేసుకోండి. స్వామివారి యొక్క అనుగ్రహానికి ఆశీస్సులు కండి. ఇది ఒక సులభమైనటువంటి తరుణోపాయం. ఇది 7.5 ఉన్నటువంటి వాళ్ళు రెగ్యులర్గా ఇట్లా 41 రోజు మనం ఆచరించిన తర్వాత 15 రోజులు ఆగండి, 20 రోజులు ఆగండి, మళ్ళీ 20 రోజులకు మళ్ళీ మొదలు పెట్టండి. ఇట్లా చేస్తూ ఉంటే మనం ఎవ్వరినీ ఆశ్రయించాల్సినటువంటి అవసరం లేదు. మనం మన ట్రాక్ తప్పకుండా ఉంటూ మన ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని మనం గడుపుకుంటూ అనవసరమైనటువంటి తగాదాలలోకి మనం తావీయకుండా, అక్కడికి మనం వెళ్ళకుండా, మనకు 7.5 నడుస్తుంది, గురుబలం లేదు, దశాంతర దశలు మైనస్లో ఉన్నాయి, అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. నీకు గ్రాచారం బాగాలేదు, 7.5 నడుస్తుంది అని చెప్పి నీకు తెలుసు కదా, మరి అటువంటప్పుడు అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ దయచేసి చేయకండి. అట్లా చేసి మళ్ళా నేను శని ద్వారా నేను పీడింపబడుతున్నాను, నీ లైఫ్ ట్రాక్ తప్పుతుందిరా బాబు అని చెప్పడానికే తను వచ్చినప్పుడు మళ్ళా ఇన్వెస్ట్మెంట్ చేసిన జీవితాన్ని ఇంకా కష్టాల పాలు చేసుకుంటాడు అనుకోవడం ఎట్లా కదా. మన గురించి మనం కూడా ఆలోచన చేసుకోవాలి కదా. మనల్ని ఆశ్రయించి భార్య పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళను మనం ఆలోచన చేస్తూ మన జీవితాన్ని మనం నడిపిస్తూ ఉండాలి కదా. దాన్ని మీరు బాగా ఆలోచన చేస్తూ నిర్ణయాలు చేసుకోండి. నేను జాబ్ చేస్తున్నాను, మీకున్నటువంటి మీ పైన ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు కదా, మీ ఏమంటారు వాళ్ళను, ఉన్నతాధికారులు, వాళ్ళతోని గొడవ పడేటువంటి ప్రయత్నం చేయకండి. వాడు ఏమన్నా అంటాడు, సంయమనం పాటించండి. సంయమనం పాటిస్తే సరిపోతుంది కదా, సంయమనం పాటించండి. ఆ విధంగా సంయమనం పాటిస్తూ అనవసరమైనటువంటి తగాదాలలో జోక్యం చేసుకోకుండా, అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా మీరు ధర్మబద్ధంగా మీరు మీ జీవిత గమనాన్ని మీరు సాగించినట్టయితే ఏ శనేశ్వరుడు కూడా ఎట్టి కోశాన ఏమనడు, దానిలో ఎటువంటి సందేహం లేదు. మీరు నేను చెప్పినటువంటి ఉపాసన మార్గాలన్నిటి మీరు తెలుసుకోండి. వచ్చేటువంటి కార్యక్రమంలో ఈ తీర్థయాత్ర ప్రేక్షకుల కోసం మళ్ళా శని పంజర వజ్రకవచ స్తోత్రం గురించి విస్తృతమైనటువంటి కార్యక్రమాన్ని మళ్ళా మీకు మేము అనుగ్రహిస్తాము. తప్పకుండా దాన్ని మొత్తం వివరిస్తాము. తద్వారా ఒక శని అంటే శని గురించే కాదుగా, మీకు రాబోయేటువంటి కార్యక్రమంలో వివిధ రకాలుగా ఏ ఏ ఉపాసనల ద్వారా మనం చక్కగా మన పనులే మనం చేసుకోవచ్చు. ఎవరిని మనం ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఈ సమయానికి చక్కగా తీర్థయాత్ర కార్యక్రమం చూస్తే సరిపోతుంది. ఏం చేయాలి, ఎక్కడికి మనం వెళ్ళవద్దు. తీర్థయాత్ర కార్యక్రమంలో వచ్చి మనం చూసినట్టయితే మనకు మహాదేవ చక్కైనటువంటి ఉపాసన మార్గాలు, మీకు ఏమీ ఖర్చు లేదు. ఇప్పుడు నేను చెప్పిన దానిలో మనం ఎవరిని ఆశ్రయించాల్సినటువంటి అవసరం లేదు, బెంగపడాల్సినటువంటి అవసరం లేదు. ఉదాహరణ, నేను ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నాను, శని బాధితుణ్ణి, మనం ట్రాక్లోకి వచ్చేస్తే ఆ ఆత్మహత్య చేసుకునేటువంటి ట్రాక్ నుంచి వెళ్ళి మళ్ళా మనల్ని సరి చేస్తాడు. అది శని. అటువంటి వాడు శని. మనల్ని మనం చెడ్డ పనులు చేయకుండా మంచి మార్గంలో సన్మార్గం వైపు మనల్ని తీసుకొచ్చేటువంటి వాడు శని. కాబట్టి ఇటువంటి దివ్యమైనటువంటి శని త్రయోదశి రోజు మీరందరూ శని ఉపాసన చేయండి, ఈశ్వరోపాసన చేయండి, స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. దయచేసి శని గురించి బాధపడకండి, భయపడకండి, ఎటువంటి బెంగపడకండి. స్వామివారి యొక్క అనుగ్రహమే అందరూ తప్పకుండా ఉంటుంది. రామేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా ఉంటుంది. మహాదేవ.